హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే పొద్దున్నే లేచి అందరము చక్క పనులు చేసుకొని అందరికి పిల్లలకైతే స్నానాలు చేయించి నేనైతే స్నానం చేసుకొని ముందుగా అయితే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను. మా ఆయన అయితే పొద్దున్నే లేచి స్నానం చేసుకొని మామిడాకులు అయితే తీసుకొచ్చి తోరణాలు అయితే కట్టేశాడండి. ఫ్రెండ్స్, మీరు ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం 6 రకాల పదార్థాలు అయితే ఇందులో కలుపుకొని పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. కష్ట సుఖాలు అనేవి మిక్స్ చేసుకొని అనుభవిస్తేనే అది జీవితం అవుతుందండి. ఈ పచ్చడి రూపంలో ఇది నూతన సంవత్సరంగా మన ఉగాది పండుగ అయితే జరుపుకుంటాము. మన తెలుగు వారికి ఉగాది పండుగ నూతన సంవత్సరము. ఇంగ్లీష్ వారికి అయితే జనవరి 1 జరుపుకుంటారు. మనమైతే ఉగాది పండుగను నూతన సంవత్సరంగా ప్రకటిస్తాము. పచ్చడి అయితే రెడీ చేశాను. అందరం అయితే పచ్చడి తాగేస్తున్నామండి. చూడండి, మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. పొద్దున్నే పప్పు అయితే నానబెట్టాను, ఆరబోసి పక్కకైతే పెట్టేశాను. అది ఉడకబెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే పిండి విసుకుతున్నాను బచ్చాల కోసమని. ఫ్రెండ్స్, మేమైతే బచ్చాలు అంటాము ఉగాదికి చేసే వాటిని. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొందరి సైడ్ అయితే బొబ్బట్లు అంటారు, మా సైడ్ అయితే బచ్చాలు అంటాము. ఉడకబెట్టిన పప్పు అయితే మిక్సీలో పట్టేస్తున్నాను. చూడండి, కొద్దిగా పోసుకొని మెత్తగా మిక్సీలో పట్టి ఒక పాత్రలో అయితే పెట్టాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బెడ్ మీద అయితే మా పిల్లలు అయితే మా ఆయనతో ఎలా ఆడుతున్నారో చూడండి. ఫోన్ కావాలని ఫోన్లో వీడియోస్ చూస్తామని, షార్ట్స్ చూస్తామని, గేమ్స్ ఆడతామని ఫోన్ కోసం ఎలా కొట్లాడుతున్నారో చూడండి. ఫ్రెండ్స్, పప్పు అయితే మిక్సీలో పట్టేశాను. బెల్లాన్ని అయితే స్టవ్ పైన ఒక పాత్రలో అయితే పాకం పడుతున్నాను. చూడండి, ఇలా పాకం పడితే బాగుంటుంది టేస్ట్ కూడా. ఫ్రెండ్స్, మీరు మీ సైడు బచ్చాలు అయితే ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ చెబుతున్నానని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బెల్లం అయితే పానకం పట్టేశాను. పప్పు మిక్సీ పట్టింది అయితే అందులో పెట్టి రుబ్బుతా ఉన్నాను. చూడండి, టీవీలో సీరియల్స్ చూసుకుంటా నా పని అయితే చకచక చేసేస్తున్నాను. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. బచ్చాలు అయితే రెడీ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, బచ్చాలు అయితే రెడీ అయిపోతున్నాయి. తినడానికైతే మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. బచ్చాలు అయితే మా పిల్లలు ఎక్కువ తినరండి. తీపి కదా, ఎక్కువ తినాలంటే విసుక్కుంటారు. 1-2 తింటే అప్పుడే విసుకొస్తుంది. కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను. కొద్దిగా అయితే పూరీలు అయితే లాస్ట్కి కొన్ని చేశాను, పిండి మిగిలితే. ఫ్రెండ్స్, నా ఛానల్కి అయితే 4,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. 4,000 మంది నాకు సపోర్ట్గా ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్గా
చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, మాలాంటి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగకైతే మా అమ్మనైతే పిలిపించుకున్నానండి. మా నాన్న చనిపోయి సంవత్సరం కాలేదు, అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పండగ అయితే లేదు. అక్కడికే రమ్మని అన్నది మా అమ్మ, కానీ అక్కడ పండగ లేదని మా అమ్మనే ఇక్కడికి రమ్మన్నాను. చూడండి, బచ్చాలు అయితే రెడీ అయిపోయాయండి. పెంక మీద అయితే స్టవ్ అంటించి బచ్చాలు అయితే కాలుస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా విసుక్కోకండి ఫ్రెండ్స్. పండగ రోజు అయితే మంచిగా సేమియాలు చేసుకున్నాము, సేమియాలు తిన్నాము, పచ్చడి వేసుకున్నాము, పచ్చడి తాగేసాము, బచ్చాలు అయితే రెడీ చేసుకున్నాము, బచ్చాలు కూడా తిన్నాము. మీరు ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పక్క కూర్చున్న మా అమ్మ చూడండి, మా అమ్మనైతే పండుగకి పిలిపించుకున్నాను.